ఆలకించటానికి వచ్చాం. అనుసరించే మనసు నాకు మాకు కూడా దయచేయండి నాయన. అయ్యా, ఈ 40 దినాలు ప్రయాణములో అయ్యా, మరి చివరి దినాలకు వచ్చాం, ముగింపు దినాలకు రావచ్చు. నీతోనే ఆశించి, నీలోనే జీవించి, నీతోనే నడిచే కృప నాకు మాకు అందరికి దయచేయండి నాయన. అల్పులము తండ్రి, అయోగ్యులము నాయనా, మమ్మలను నీవే ఆదరించి నీవే కాసి కాపాడితేనే కానీ మేము ఈ భూమి మీద జీవించలేము నాయన. ఈ లోకములో అనేక రకాలు తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, బాధలు విస్తారముగా మనుషులను పట్టి పీడిస్తున్నాయి నాయన. అలాంటి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని నీవే తప్పించావు, రక్షిస్తున్నావు, కాపాడుకుంటున్నావు. ఏ తెగులు గుడారమునకు సమీపించనీయను అనే మాట కాపుదలగా ఇచ్చావు. స్తోత్రము దేవా. ఒకవేళ ఎవరైనా తెగులుతో, రోగాలతో బాధపడితే వారిని విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యంతో నీ సేవలో నడిపించుకొని వారి ద్వారాగా మా ద్వారాగా మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు చేత ప్రేమించబడుతున్న వారులారా, ఆత్మ ప్రేరేపణతో ప్రభు సన్నిధికి వచ్చుచున్న వారులారా, క్రమముగా దేవుని వాక్యం వినాలని ఆశ కలుగుతున్న ప్రజలారా, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఇర్మియా గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం చూసిన తర్వాత మరలా మనం 2 సమూయేలు గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటావు కదా. నీకు నీవే ఈ బాధలను తెలియజేసుకుంటావు కదా, కలగజేసుకుంటావు కదా. ఇప్పుడు మరలా సమూయేలు గ్రంథానికి వచ్చేయండి. మనకి మూలవాక్యం ఇది. దీని మీదే మనము ఆధారపడి సమూయేలు 2వ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ఏమండి, అంటే సమూయేలు గ్రంథం మీద పరిశీలన చేస్తూ ఉంటే మనకు ఎక్కువగా దావీదు అనగా నాతాన్ అనే ప్రవక్త, వీరి గురించి మనం చూస్తూ వచ్చాం. దావీదు పాపము చేయటం వలన వారి ఇంటికి, వారి దేశానికి ఏం కలుగుతుందని నాతాను ప్రవక్త చెప్పాడు. ఇక మీదట ఇక్కడి నుంచి నీకు యుద్ధములే, కుదురు ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు అని ప్రవక్త అయిన నాతాను దావీదుతో చెప్పినట్లుగా చూసాం మనం. అయితే ఇంకా ఏం జరుగుతుందో చూద్దాము.
24వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. యోబాబు జనసంఖ్యను అంటే జనసంఖ్యను లెక్కబెట్టాడు, రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టిగొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపమును కట్టుకొంటిని. ఇంత అవివేకునై దావీదు యొక్క మాటలు చూడండి. యోబాబు జనాల్ని లెక్కబెట్టాడు, ఆ సంఖ్యను గురించి దావీదుకు చెప్పాడు. కత్తి పట్టుకొని యుద్ధమునకెళ్ళి శత్రువులు తెగనరకగల ఎంతమంది ఉన్నారంట? 8 లక్షల మంది యోధులు ఉన్నారంట. యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు. మొత్తం మీద ఈ సంఖ్య 13 లక్షల మంది ఉన్నారు. మనకేం పర్వాలేదని యోబాబు కానీ దావీదు చెప్పాడేమో. ఆ మాట ఆలకించిన దావీదు మనస్సు ఏమైందంట? కొట్టుకుందంటండి. అంటే దేవుడు తెలియచేసే ఏ మాటైనా సరే ఆలకించేవారు అర్థం చేసుకోకపోతే ఆ మాటే రివర్స్లో ఆ వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది. దేవుడు తెలియచేస్తున్న మాట మనుష్యుడు అర్థం చేసుకోవాలి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, గొప్ప పాపము నేను కట్టుకొంటిని, నేనింత అవివేకనైపోయినేంటి అని దావీదు వేడటం మొదలు పెడుతున్నాడు. ఏవండి, దావీదు ఇంట్లో ఏం జరిగిందో గత రాత్రి అన్నాం కదా. దావీదు ఇంట్లోనే, గృహంలోనే ఏమండి వ్యభిచారం జరిగింది. దావీదునే చంపాలని కొడుకు, ఏవండి అందమైన వాడు, ఎత్తుగలవాడు, ఏవండి అబిషలోము అని అతను కొంతమంది సైన్యాన్ని ఏర్పరచుకొని దావీదుని చంపేయాలని పరిగెత్తుతున్నాడు వాడు. అంటే వీళ్ళందరూ ఇలాగా శత్రులు అయిపోవటము, ఇలాగ అపవిత్రులు అయిపోవడానికి కారణం ఎవరు? దావీదే. పిల్లలున్నారు, కుటుంబం ఉంది, పెద్దోళ్ళు అయ్యారు. నేను ఇలాంటి పాపము చేయకూడదని భయము లేకుండా ఏమండి పాపము చేశాడు. ఆ పాపం ఎలాంటిదంట? ఇక్కడ గొప్పదంట. గొప్పదంటే ఘనమైనది అనుకుంటున్నారా? కాదు, ఒక భయంకరమైన పాపము చేశాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు లేక యూదావారు అంటే? 13 లక్షల మందే ఉన్నారు. ఒకవేళ వారు యుద్ధశూలు అవ్వచ్చు, కత్తి పట్టుకొని శత్రువుని నరకవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడని నాతాను ప్రవక్త చెప్పాడు దావీదుకి, ఇక్కడి నుంచి నీకు యుద్ధములే కుదిరుండదు. ఆ యుద్ధములో కూడా అనేకులు చనిపోతారు అని దేవుడు దావీదుకి ఒక భయంకరమైన వాతావరణం కల్పించాడు. ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం. దావీదు ఒకప్పుడు ఎలా ఉండేవాడండి? దావీదు ఒకప్పుడు దేవుని కొరకు ఏం పని చేసేవాడండి? దావీదు ద్వారాగా దేవుడు ఎంతగా సంతోషించి ఆనందించాడండి.
అదే దావీదు ఆ మనుష్యుడు దారి తప్పాడా? అందుకే ఇర్మీయా గ్రంథాన్ని నేను ఇందాక చదివించాను. నేను నిన్ను మార్గములో నడిపించినప్పుడు నువ్వు నన్ను విసర్జించావు. దావీదు దేవుణ్ణి విసర్జించినట్టేనా? విసర్జించాడు. పాపము చేయటానికి ఇష్టపడ్డాడు, దుర్మార్గ పని చేయటానికి ఇష్టపడ్డాడు. అలాగా చేస్తున్న దావీదుకి శిక్ష ఇంకా ఏంటి అంటే, ఆలోచిద్దాం. ఏమండి, 12వ వచనం చదవండి అమ్మా. 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా 3 విషయాలు నీ ఎదుట పెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. బాగానండి, ఎన్ని విషయాలు? 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నాను దావీదు, నువ్వు కోరుకో. ఏం పెడుతున్నాడు దేవుడు? ఆలోచించండి సహోదరులారా. ఈ మాటలు వింటా ఉంటే భయము, వణుకు పుట్టాలి మనిషిలో. విశ్వాస జీవితంలో భయము, వణుకు పుట్ట. అయ్యో, ఇంత ఘోరమా, ఇంత కఠినముగా దేవుడు మరలా మాట్లాడతాడా? ఇంత గొప్ప విశ్వాసి దావీదు కీర్తన పాడి అరణ్యములో దేవుని గణపరిచినవాడు, నా ఇష్టానుసారుడని దేవుడే అన్నాడే, నా ఉద్దేశం నెరవేర్చేవాడని దేవుడే అన్నాడే. అలాంటి వాడు దారి తప్పితే దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 3 విషయాలు నీ ముందు పెడతాను, దానిలో ఒక దాన్ని నువ్వే కోరుకో, నీ ఇష్టమే అన్నట్లుగా దేవుడైన యెహోవా ఆ మాటలు సెలవిచ్చాడని ఒక ప్రవక్త, ఒక సేవకుడు వచ్చి దావీదు చెబుతున్నాడు. చెబుతూ ఉంటే దావీదు ఏమన్నాడో చూద్దాం. చదవండి అమ్మా. గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము అంటే కరువు కలుగుట ఒప్పుకుందువా? నీ తరుముతున్న నీ శత్రులు ఎదుట నిలవలేక నీవు ఒకవేళ పారిపోవటానికి నీవు ఒప్పుకుందువా? ఈ దేశమందు, ఈ నీ దేశమందు 3 దినాలు తెగుళ్ళు చేత ప్రజలను మత్తునందున వీటిని కూడా నువ్వు ఒప్పుకుందువా? 3 భయంకరమైన పరిస్థితులండి అమ్మా. 3 భయంకరమైన పరిస్థితులు దావీదుకు ఎదురు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దావీదు ఈ మాటలు పలికింది ఎవరు? దేవుడు అని చెబుతున్నాడు. గాదు అనే ప్రవక్త ఆ మాటలు చెబుతున్నాడు దావీదుకి. 3 విషయాలు నీ ముందు పెడుతున్నాడు. దావీదు, నీ దేవుడు నువ్వు కోరుకో. ఏం కోరుకుంటావో? మొట్టమొదటిదేంటి? క్షేమం అంటే కరువు భరాయించగలవా? 2 శత్రువులు తరుముతూ ఉంటే పారిపోతావా, నిలబడతావా? 3 తెగుళ్ళు. 3 భయంకరమైన పరిస్థితులండి దావీదుకు. ఏమండి, ఇవన్నీ ఎలా తెచ్చుకున్నాడు దావీదు? పాపము చేయటం వలన ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు దేవుడు పంపిస్తున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడో చూద్దాం. అందుకు దావీదు, నాకేమీ తోచట్లేదు, ఏ ఆలోచన తట్టలేదు. ఏంటి బాబు ఇలాంటి మాటలు మాట్లాడతావు? కాదు, గొప్ప చిక్కుల్లో పడిపోయాను. ఏంటండి, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని రాజ్యాలు జయించాడు, ఎంతమంది శత్రువుల మీద విజయం పొందుకున్న దావీదు ఇప్పుడు ఏమైపోయాడు బాబు? గొప్ప చిక్కుల్లో పడ్డాడంట. కాళ్ళు చేతులకి వేసేసాడు దేవుడు. ఏ ఆలోచన తట్టట్లేదు దావీదుకి. దీనికి అంతటి కారణము ఒక చిన్న పాపమే. జాగ్రత్త ప్రియులారా, ఎంతకాలము మన విశ్వాసులము, ఎన్ని సంవత్సరాల నుంచి మన విశ్వాసులము అవ్వచ్చు,
కానీ ఇంతకాలము నడిచి 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 ఒక తప్పడగేస్తే ఇదిగో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయండి. అమ్మా, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. దయించి విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి. జీవితంలో ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరగకూడదు, జరగనీయకూడదు. లేకపోతే ఇది అన్నీ వచ్చి పడిపోతాయి మీదని. 1 కరువు, 2 శత్రువులు, 3 తెగుళ్ళు. తప్పించుకుంటామా మనం? ఏమండి, కరువు వచ్చింది అనుకోండి, తప్పించుకోవడానికి ఎక్కడ ఆస్కారం ఉందా? లేదు. ఒకవేళ శత్రువులు మన మీదకి వచ్చేసారు దండెత్తి, ఒక్కడు ఏం చేయగలుగుతావు? నేను ప్రార్థన పరుడవా? పాపం చేస్తున్నావు కదా. పాపం చేస్తే ఉంటే దేవుడు ఆలకిస్తాడా? లేదు. 3వది ఏంటి? తెగుళ్ళు, రోగాలు అన్నమాట. భయంకరమైన వ్యాధులు ఇవి. వీటికి స్వస్థత ఉండదు, వీటికి మానుభవం జరగదు. 3 భయంకరమైన వచ్చి పడిపోయే దావీదు మీదకి. కుటుంబం చూస్తేనేమో గల్లంత అయిపోయింది అక్కడ. కొడుకులేమో వ్యభిచారులు అయిపోయారు, అల్లకల్లం అయిపోయింది కుటుంబం అంతా. చాలామంది కొడుకులు దావీదుకి. ఒకడేమో తండ్రి బతికుండగానే చచ్చిపోయాడని ప్రసారం చేస్తున్నాడు ఒకడు. ఎవరో? దావీదు బతికే ఉన్నాడు ఇంకా, కానీ వాడు ప్రసారం ఏం చేస్తున్నాడు గ్రామంలోని? మా నాన్న చచ్చిపోయాడు, నేనే రాజుని అంటున్నాడు వాడు. అన్ని చూపిస్తాను, మీ అందరికీ చూపిస్తాను. అంటే ఇన్ని చిక్కులు వచ్చి పడిపోయే దావీదు మీద కారణము ఒకటే. అందుకే బైబిల్లో ఒక చాలా భయంకర మాట ఉంది. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా ఒక్క మనుష్యుడు, ఒక్కడండి. ఎవరో ఒక్కడు, ఒక ఇంట్లోనే కానీ, ఒక గ్రామంలోనే కానీ, లేవండి ఒక జిల్లాలోనే కానీ, ఒక రాష్ట్రంలోనే కానీ, లేక ఒక దేశంలోనే కానీ, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమైపోతున్నారంట. బా, ఎంత భయంకరమైన మాట బాబాయ్. అంటే అప్పుడు ప్రతి ఇంట్లో వారు అందరూ ఏమని ఆలోచించాలా? అయ్యో, నా కుటుంబం, నా పిల్లలే, నా అమ్మ, నా నాన్న, అరే నేను పొరపాటు చేస్తే ఆ పాప మా అమ్మకి నాన్నకి చుట్టుకుంటుందేమో, నేను తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులకు చుట్టుకుంటుందేమో అని భయం ఉండాలా లేదా? అంతేగాని ఎవరైనా తిరగడచ్చా? ఒక్క దావీదు పాపం చేయటం వల్ల అప్పుడు ఎంతమంది చెడిపోయారండి? అక్కడ కుటుంబం చెడిపోయింది, ఇప్పుడు దేశం చెడిపోయింది. టోటల్గా మనుషులు ఏమైపోతున్నారో మీకు చూపిస్తాను కాసేపట్లో. ఆగండి. ఒక్క మనిషిని అవిధేయత, ఒక్క మనుషుడు దారి తప్పటం వలన కుటుంబం అంతా గలిబిలి అయిపోయింది. అలాంటి కుటుంబాలు ఉన్నాయి సమాజంలో కూడా, చూడొచ్చు. కానీ పలానా పేరుని చెప్పలేము, కానీ ఉన్నారు కుటుంబాలు. దేవుని బిడ్డలారా, ఎంత బాధాకరమండి ఇది, ఎంత కఠినమైన శిక్ష అండి ఇది. ఒక్క మనిషిని అవిధేయత ఎంతమందిని పాపులుగా చేసిందంట? వాళ్ళందరూ పాపం చేశారా? లేదే. మరి వాళ్ళందరూ పాపం చేయలేనప్పుడు ఒక్కడే కదా పాపం చేశాడు. మరి ఒక్కడ పాపం చేస్తే వాడిని శిక్షించాలి, కానీ అందరిని శిక్షిస్తున్నాడు దేవుడు. ఆడు చేసిన పాపమే అందరికి చుట్టుకుంది. అందరూ అదే విచారంలో అయిపోయారు. రాజు పాపం చేస్తే, రాజు విచారం చేస్తే నేను చేస్తే ఏమైంది అంటున్నారు. మా నాన్న కోటర్ ఎత్తే నేను ఆపైనయ్యా కదా అంటున్నాడు ఒకడు. మా అమ్మ చుట్టకాలితే నేను ఎందుకు బీడలు కాల్చకూడదు అన్నాడు మరొకడు. ఇలాగ అయిపోయింది సమాజం అండి. ఇది ఇప్పుడే కాదండి, పూర్వకాలములోనే ఈ కార్యాలు జరిగాయని బైబిల్ గ్రంథం రాసింది. అందుకని ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే వచ్చే తరాలైనా తెలుసుకొని జాగ్రత్త పడతారంటే ఉందా జాగ్రత్త? ఇంకా అధ్వానం అయిపోయింది వాటర్, ఇంకా అధ్వానం అయిపోయింది ప్రపంచ దేశాలు. అవండి
ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి భూమి మీద. ఇది ఒక చోట అని చెప్పలేను కానీ అనేక చోట్ల జరుగుతున్నాయి ఈ ఘోరమైన పరిస్థితులు. చిక్కులో పడ్డాడంట దావీదు. ఏం పడ్డాడమ్మా? చిక్కులో పడ్డాడంట. ఎటు దిక్కుతోసగా ఉన్నాడంట. 14 వచ్చిన కానీ చదవండి కింద. ఇప్పుడు 14 వచ్చిన కింద అక్కడి నుంచి. అందుకు దావీదు తోచగా ఉన్నాను, యెహోవా దేవా నీవు బహు ఆశ్చర్యము గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడిదిను కాకని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తగిళ్ళు రప్పించగా. ఏమండి, ఇశ్రాయేలు మీదకి ఏమొచ్చిందంటే ఇప్పుడు తెగుళ్ళు వచ్చేసాయి. ఏమన్నాడు దావీదు? నేను మనుషుల చేతిలో పట్టం కాదు కానీ, నేను కరువులో చచ్చిపడం కాదు కానీ, నేను సరాసరిగా ఎక్కడ పడతా అంటాడు. అసలు ఇవన్నీ పంపించేది ఎవరో? ఏమండి, ఈ 3 భయంకరమైన కార్యాలు చేసేది ఎవరంటే దేవుడే. అసలు దేవుని చేతిలోనే పడతాడండి. వెళ్ళి పడ్డాడు. పడగానే దేవుడు ఏం పంపించాడు? ఆ దినము మొదలుకొని సమాజము కూట వేల వరకు అది జరుగుతుంది. ఏంటది? ఏమండి, ఇశ్రాయేలు మీద పడ్డది ఏంటమ్మా? తెగుళ్ళు అంటే జబ్బు, రోగాలు, బాధలు, గడ్డలు. ఏమండి, ఇక ఎవడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయిపోయింది చరిత్ర. దావీదు చేసిన తప్పుకి మిగిలిన వారందరూ పాపులైపోతున్నారు. ఇప్పుడు ఒక్కడు చేసిన అపరాధమునకు అందరూ బలైపోతున్నారు. ఇప్పుడు దేవుడి వద్ద నుంచి వచ్చింది తెగులు. దేవుడే పంపించాడు ఈ తెగుల్ని. కారణం ఏంటి? పాపమే కారణం. అవునా? పాపమే కారణము. పాపమేనండి. పాపానికి జీతము మరణం అంట కదా. పాపానికి జీతం ఏంటమ్మా? మరణము. అదే రోమా 6:23లో ఉంది కదా. అదే రోమాలో ఒక మాట మళ్ళీ చదవండి ఒకసారి. రోమా పత్రిక 6:23 వచ్చిన చదవండి ఒకసారి. అది కూడా తెలుసుకుందాం. ఇక్కడికి ఎన్ని అవసరం. ఏలయనగా అది సంగతి. దేనివల్ల వచ్చిందంటే ఈ మరణము? దేనివల్ల వచ్చిందంటే ఈ తెగులు? పాపం. ఎవరు చేశాడు పాపము? దావీదు తప్పు చేయొచ్చు అసలా? దావీదు పాపం చేయొచ్చు అసలా? దావీదుకి నచ్చిన వాళ్ళందరినీ భార్యలుగా ఇచ్చాడు కదా దేవుడు. మరొక రబర్ ఎందుకు నీకు అవసరమా? మరొక స్త్రీ ఎందుకయ్యా నీకు అవసరమా? అది ఘోరమైన పాపం పరిగణించాడు దేవుడు. ఇప్పుడు తెగుళ్ళు వచ్చి పడ్డాయి ఇశ్రాయేలు మీద. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు జరుగుతూ ఉందంట. అందుచేత దాని నుండి బరిషా వరకు 70,000 మంది మృతులైపోయారు, చచ్చిపోయారు తెగుళ్ళ వల్ల. 70,000 మంది. ఎన్ని లక్షల మందిలోని? 13 లక్షల మందిలో ఒక్క దినమే. ఏమండి, దేవుని వద్ద నుంచి వచ్చింది ఆ తెగులు. ఇశ్రాయేలు ప్రజలు పడింది. పడగానే ఒక్క దినమేనండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే 70,000 మంది చనిపోయారు. ఎంత ఘోరం. దీనికి కారణం ఎవరు? దావీదేనమ్మా. ఆయన చేసిన చిన్న పొరపాటు అనుకున్నాడేమో దావీదు. ఎన్ని వేల మందిని పట్టణ పెట్టుకున్నాడు. ఇప్పుడు నాశనం. ఏమండి, ఆ యూరియాని చంపించేశాడు. తన భార్య అంతా చేసుకున్నాడు. ఇది ఎంత పాపం అండి బాబు. ఏమండి, దావీదుకి తెలిసింది ఈ వార్త. దావీదుకు తెలిసినప్పుడు ఈయనంటాడు. 17వ వచనం చదవడమా. దావీదు జనులను నాశనము చేయు దూతను కలుసుకొని యెహోవాను ఇలాగా ప్రార్థన చేసేసాడు.
చేసేస్తున్నాడు. అలవాటు ఉంది కదా ఈయనకి. ఏం అలవాటు ఉంది? ప్రార్థన చేసి అలవాటు ఉంది కదా. ఎవరికి? పాపము చేస్తాడు, ప్రార్థన చేస్తారు. ఏమండి? పాపము చేస్తారు, ప్రార్థన చేస్తారు. వింటాడా? వింటాడమ్మా? వింటానన్నాడా? ఇర్మియా గ్రంథము 14 అధ్యాయము 12 వచ్చిన కూడా చూడండి ఒకసారి. వింటాడా ఎండా తెలుసుకుందాం. తిరగలేకపోతాను కదా బైబిల్ని. ఇన్ని వాక్యాలు చెప్తాడు ఏంటి హై అనుకుంటున్నారా? చెప్పాలి, అవసరం. ఈరోజు 14:12 ఎవరా? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వినడంటండు. ఏమున్నప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వినను, వినను, ప్రార్థన ఆలకించను అంటున్నాడు. ఎవరు? దేవుడు. జాగ్రత్తము. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా మనం. ఏమో బాబు మనకో మాటకైతే ఈ వాక్యాలు మనకేమో ఆలోచించండి. దావీదు గత రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? చేశాడు. విన్నాడా దేవుడు? లేదు, వినడు. దావీదు కదా బాబు అయినా సరే. ఏమండి? యెషయాను బాబు అయినా సరే ప్రార్థన చేస్తే వినండి. పాపం చేస్తే పాపము చేయకుండా ప్రార్థన చేయి, దేవుడు తప్పగా ఆలకిస్తాడు. నువ్వు అడిగిన దాన్ని దేవుడు పంపిస్తాడు. పాపం చేసి ప్రార్థన చేస్తావేనా దరిద్రుడా? దావీదు చూడు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు వింటాడా? ఆలకిస్తాడా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. జనులు నాశనం అయిపోతున్నారు. ప్రజలందరూ కూడా ఏమండి తల్లకిందలు అయిపోతున్నారు. మరి ఏం చేయాలా? ఏం చేయవలసి ఉన్నది? ఆలోచిద్దాం. చిత్తగించము. పాపము చేసిన వాడు ఎవడంట? నేనే. దావీదు అంటాడు, పాపం చేసిన నేనే ప్రభువా, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రె వంటి ఈ ప్రజలు ఏం చేశారు ప్రభువా? బా ఎంత ఎంత జాలిగల హృదయం అలా దావీది. దుర్మార్గ పనులు చేస్తాడంట, పాపం చేస్తాడంట. వీడు చేసిన పాపానికి వాడి దేశంలో ప్రజలంట శిక్షించకూడదంట. దావీది ఆలోచన. ఈ ఆలోచన మంచిదేనా? ఈ మాటలు మంచి మాటలేనా? నో. దేవుడు ఇష్టపడ్డో, దేవుడు ఇష్టపడ్డో. మన జీవితంలో కూడా ఇలాంటి తలంపులు ఉంటున్నాయేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటున్నాయేమో. కొంచెం నిలబడండి, ఆలోచించుకోండి. దేవుడు ఎందుకనో మనకి ఇది సంవత్సరం ఒక మంచి ఆలోచనలు ఇస్తున్నాడు. చేసిన పాపాలు ఉంటే ఉండొచ్చు, చేసిన తప్పులు ఉంటే ఉండొచ్చు, చేసిన దుర్మార్గ పనులు ఉంటే ఉండొచ్చు, లేక దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ప్రవర్తించే ఉండవచ్చు. కానీ నీ వలన నష్టపోతున్నారు అమాయక ప్రజలు. నీ వలన ఇబ్బంది పడుతున్నారు అమాయక ప్రజలు. ఒకవేళ నీ ఇంటి వారు అవుతావచ్చు, నీ కుటుంబ సభ్యులు అవుతావచ్చు, నీ గ్రామస్తులు అవుతావచ్చు. మరి నాశనం అయిపోతా ఉంటే చూస్తూ అలా ఊరుకుంటావా? అది నువ్వు చేసిన పాపం వాళ్ళ మీద పడింది అంటున్నాడు దేవుడు వాక్యంలో. నువ్వైతే గ్రహించట్లేదు. కానీ దావీదు ఏం చేసుకున్నాడు? గ్రహించాడండు. మనుషులు నాశనం అయిపోతా ఉంటే చూశాడు, గ్రహించాడు. గ్రహించిన దావీదు ప్రార్థన చేస్తే వినలేదు. కానీ దేవుడు మరి ఏం చేస్తే వింటాడు? ఏం చేస్తే వింటాడు? ఆ మాట చదువుదాం. ఇంకా తర్వాత చదవండి. గాదు అనే ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, నీవు పోయి ఏబూసీయుడైన అరోవెను యొద్ద కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించమని దావీదుతో చెప్పగా పోయిను. అరుణ అవును చూసి బయలుదేరి ఏమండి ఎవరికి చేశాడంట? రాజు అంటే ఎవరు? దావీదునకు నమస్కారం చేశాడు. ఆయన రాజు అనుకున్నాడు కదా.
దావీదు రాజు కదండి, పాపం చేసిన సంగతి తెలుసు ఆయనకి? తెలియదు. దుర్మార్గ పని చేసిన తెలుసు ఆయనకి? తెలియదు. కాకపోతే రాజుగారు నా కళలోకి వచ్చాడేంటి, నా పొలంలోకి వచ్చాడేంటి, అయ్యో గొప్ప రాజు కదా దావీదు అన్నట్లుగా భయముతో ఉన్నవాడే వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆ తర్వాత, నా ఏలిన వాడవగు నీవు ఏమని అడగగా దావీదు, ఈ తెగులు మనుషులకి ఇంకా మీదట తగలక ఇప్పటికే 70,000 మంది చనిపోయారు కాబట్టి ఇంకా మిగిలిన వారు కూడా చనిపోకుండా ఉండాలని నీ వద్దకు వచ్చాను. నీ వద్దకు వచ్చి నీ ఒక సహాయం అడుగుతున్నాను. నువ్వు నాకు తప్పగా సహాయం చేయాలా, ఇలా చేయకపోతే దేవుడు కూడా ఇంకా శిక్షిస్తాడేమో అని భయముతో వచ్చాడు పరిగెత్తుకొని రాజు. బోర్ల పడ్డాడు. ఏమండి, సాష్టాంగ పడ్డాడు. దేవుని కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమండి, దావీదు ఏమడుగుతున్నాడమ్మా? యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టడానికి నీ వద్ద ఈ స్థలమును కొనటానికి వచ్చాను. అందుకు అరోనా చూసి ఏది అనుకూలమో నువ్వు తీసుకో బాబు, నువ్వు కోరుకుంటే ఏదైనా ఇచ్చేస్తాను అన్నట్లుగా అతడు మాట్లాడుతూ ఉంటే దావీదు చేసిన పని ఏంటి? చదమ్మా, చిత్తగించము. ఎట్లను వచ్చాను రాజా, ఇవన్నీ నేను నీకు ఇచ్చుచున్నాను. రాజా దావీదు నీకే ఇచ్చుచున్నాను అన్నాడు అతను. అంగీకరించిన గాకని అరోనదనగా రాజు, నేను అలాగ తీసుకొనును, నెల ఇచ్చే నీ వద్ద కొందునని దావీదు మాట్లాడగా, నేను తీసుకొనును కానీ యెహోవాకి ఇది బలిపీఠముగా ఉండినట్లు నీకు నాకు మనకి అందరికీ మంచిదే కదా, డబ్బులేమి ఇవ్వనవసరం కానీ దావీదు తీసుకో అంటున్నాడు. ఏమండి, తీసుకోమన్నప్పుడు దావీదు ఏం చేస్తాడో చూద్దాం. డబ్బులేం తీసుకోలేదు కానీ ఇచ్చేసాడు స్థలము. ఏమండి, స్థలం ఇచ్చేసాడు. దావీదు బలిపీఠము కట్టాడు. బలిపీఠం మీద దాన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేవునికి దేశము కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించగా ఆ తెగులు ఆగి దేవునికి స్తోత్రం. దావీదు తప్పు ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏమండి, జరిగిన కార్యాన్ని చూశాడు. ఇంత భయంకరముగా ఉందేంట్రా బాబు ఈ తెగులు అని భయపడ్డాడు. మళ్ళా దేవుని కొరకు బలిపీఠం ఒకటి కట్టాడే కానీ మందిరం కట్టలేదు. ఏమండి, దావీదు ఏం కట్టాడమ్మా? బలిపీఠమే కట్టాడు కానీ మందిరము కట్టలేదు. ఎందుకు కట్టలేదు? వద్దన్నాడు కదా. ఏమండి, అందుకే వద్దన్నాడు దేవుడు. దేవుని వాక్యములో ఉంది, మట్టి బలిపీఠం నా కొరకు ఒకటి కట్టండి. నిర్గమకాండంలో ఉంటుంది అన్నమాట. మట్టి బలిపీఠం నా కొరకు ఒకటి చేయండి. ఏమండి, నా నామము నా జ్ఞాపకార్థముగా ఉండే ప్రతి స్థలములోనికి వచ్చి మిమ్మలను ఆశీర్వదిస్తానని దేవుడు అన్నాడా లేదా? ఇదిగో బలిపీఠం కట్టాడే కానీ దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ప్రార్థన చేస్తే ఇష్టపడ్డా? ఉపవాసం ఉంటే ఇష్టపడ్డా దావీదు? లేదు. బలిపీఠం కడితే దేవుడు ఇష్టపడ్డాడు. బలిపీఠం మీద దేవునికి కావలసిన అర్పణలు సమర్పిస్తే దేవుడు అంగీకరించాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ తెగులను నిలిపేశాడు. దేవునికి స్తోత్రం. ప్రమాదము తప్పింది కదండి. ప్రమాదం అయితే తప్పింది కానీ అపాయం ఉంది. ఇంకా అపాయము కొంచెం ఉంది. ఇంకా దావీదు ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఇంకా ఉన్నవారు నాశనం చేస్తాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును బట్టి దేవాది దేవునికి మహిమకరమైన కార్యములు చేయాలి. మనము కూడా కార్యములు
చేయాలి. ఇప్పుడు రాజుల గ్రంథంలోకి వచ్చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయమును చదవండి ఒకసారి. రాజైన దావీదు ముసలివాడైపోయాడండి. దావీదు ఏమైపోయాడమ్మా? ముసలివాడైపోయాడు. ఇక లేగలేని స్థితి. లేవలేని స్థితిలో ఉన్న దావీదు మంచం పట్టేశాడు. మంచం పట్టేస్తే ఇక బలహీనుడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన వారందరూ కూడా వస్తున్నారు, దావీదును చూస్తున్నారు. ముసలోడికి చలి ఎక్కువైపోతుంది. ఏమండి, వేడి లేదు, ఒంట్లోని బలం తగ్గిపోయింది. ముసలివాడు బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు దావీదు. ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తున్నారో జాగ్రత్తగా మనం చూద్దాము. అంతట వారు మంచిది ఉండి నిన్ను ఆదరించి నీకు వేడుక పుట్టినట్లుగా నీ కౌగిట్లో ఉండుటకు ఒక చిన్నదాన్ని తీసుకొస్తామని ఆ ఊర్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదుతో అంటున్నారండి. నీకు ఉపచారం చేస్తుంది, నీ శరీరానికి వేడి పుట్టేటట్లుగా నీ కౌగిట్లో ఉంటుంది అన్నట్లుగా దావీదుతో ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉంటే, మరి అప్పుడు దావీదు కూడా ఇష్టపడి ఉండొచ్చు. ఆ అమ్మాయిని ఎదిగి వారు పట్టుకొని తీసుకొని వచ్చారు. దావీదు ఎవరు తీసుకెళ్లారు. దావీదు గారి కౌగిట్లో ఆ అమ్మాయిని కూడా ఉంచారు. ఈయన ముసలివాడు కదా, ఏమంటే ఒళ్ళు చల్లబడిపోతుంది కదా. ఇక ఈ బిడ్డ వలన, ఈ కుమార్తె వలన దావీదుకి ఒక ఆరోగ్యకరముగా కొన్ని దినాలైనా ఉంటాడేమో అని ఏమండి ఆలోచించారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించినప్పుడు ఏమండి ఏం జరుగుతుందో జాగ్రత్తగా మనం చూద్దాము. ఇప్పుడు ఇటు రండి, చిన్నది వచ్చిందిలండి, కౌగిట్లో ఉన్నదండి అనుకోండి, వచ్చేసింది, వేడి పుట్టింది అనుకోండి, దావీదుకు హుషారు వచ్చింది అనుకోండి, దావీదు మళ్ళీ శక్తి పొంది నిలబడుతున్నాడు అనుకోండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి వాక్యపరంగా చూద్దాము. చూడండి, బైబిల్ గ్రంథములో 18వ వచనం చూడండి. మొదటి రాజు గ్రంథమే 18వ వచనం. ఏమ్మా? ఇప్పుడైతే అది సంగతి. ఇదిగోండి బయలుదేరింది ఒకటి. దావీదు ఎప్పుడైతే ముసలుడైపోయాడో, మంచన పడేసాడో, ఈ సంగతికి మర్చిపోయాడు. ఇక ఊర్లోకి వెళ్ళిపోయాడు. అధోని అన్నవాడు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది పెద్దలను ఎన్నిక చేసుకున్నాడు. రథం ఎక్కాడు, ఊరంతా తిరుగుతున్నాడు. ఇదిగో మా నాన్న చనిపోతున్నాడు, మా నాన్న చచ్చిపోయే కాలం వచ్చేసింది, ముసలుడైపోయాడు, ఇక లేవలేడు, పని చేయలేడు, ఇక నేనే రాజుని. అలాగని ఎవడు బయలుదేరాడు? అధోనియా. అంటే ఎవడీడు? దావీదు కొడుకు. దావీదు కొడుకా మనోడా? కొడుకు. ఏమండి, దావీదుకు పుట్టిన వారిలో ఒకడు ఈడొక దుర్మార్గుడు. ఏమంటే తండ్రిని ప్రాణంతో ఉండగానే చంపేసే రకం వీడిది. చంపేస్తున్నారా ఇప్పుడు తండ్రిని? చాలామంది చంపేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తున్నారు తల్లిని. పేకోసారు. మొన్న టీవీలో వార్తలో ఎన్నో చూశాను నేను. పేకోసారు తల్లిని. కొడుకు తాగొచ్చి, గతంలో మళ్ళీ చూశాను, తండ్రిని బుర్రపాలు కూడా చూడు ఒకటి తాగొచ్చి. ఎందుకురా అంటే వాడు ఏదో అడుగుతున్నాడంట, వీళ్ళు ఇవ్వలేదంట తల్లిదండ్రులు. అలాగ చంపేసే కొడుకులు ఉన్నారా? ఇప్పుడే ఉన్నారా? అప్పుడే ఉన్నారా? అప్పటి నుంచి ఉన్నారండి బాబు. ఈ తండ్రులు చంపేవాళ్ళు, తల్లిని చంపే కొడుకులు అప్పటి నుంచి ఉన్నారు. అయినా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అయితే అధోని అన్నవాడు ఇలాగా కేకలు పెట్టుకుంటా ఊరంతా తిరుగుతూ ఉంటే ఈ సంగతి ఎవరు తెలిసింది? ఈ సంగతి ఎవరు తెలిసింది? బత్షెబకు తెలిసింది. యూరియాని చంపేసి తన భార్యను తెచ్చుకున్నాడు కదా దావీదు. ఆమె పేరేం పేరు? బత్షెబ. దావీదు వృద్ధుడైనప్పుడు అంతకు ముందు మాట ఇచ్చాడంట. ఎవరికి? బత్షెబకు మాట ఇచ్చాడంట.
మళ్ళా నీ కడుపును కూడా పుడతాడు, వాడిని నేను రాజుని చేస్తాను, నువ్వేం భయపడకు. నీ భర్తకు కీడు చేశాను నేను, నీకు కూడా అన్యాయం చేశాను. ఒక కుమారుడు చచ్చిపోయాడు కదా, మళ్ళా కుమారుడు పుడతాడు, దేవుడు ఇస్తా అన్నాడు, నాకు వాగ్దానం చేశాడు. ఆ పుట్టే కుమారుడిని నేను రాజుని చేస్తాను లాగని దావీదంట బత్షెబకు మాట ఇచ్చాడంట. ఈ కుర్రోడు ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, అంతటా యవనస్తుడు అయ్యాడు. ఎవరు? ఏమండి? బత్షెబకు పుట్టిన రెండో కుమారుడు సొలొమోను. అయితే బత్షెబ వచ్చి అడుగుతుంది దావీదుని, అయ్యా రాజుగారు, నువ్వు ఒకప్పుడు నాకు మాట ఇచ్చావు, నాకు పుట్టిన మరొక కుమారుని రాజుని చేస్తానన్నావు. వాడు పుట్టాడు, పెరిగాడు, యవనస్తుడు అయ్యాడు కదా. అయితే నీ కొడుకు అయిన అదోని అన్నవాడు నేనే రాజునని ఊరంతా చెప్పుకుంటున్నాడంట. ఊరి పెద్దలందరినీ కూడా పోగు చేసుకొని గాడిదెక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అభిషేకం పొందడానికంట అని బత్షెబ దావీదు దగ్గరికి వెళ్ళి అడిగిందండి. అప్పుడు దావీదుకి శక్తి వచ్చింది కదా, దావీదుకి బలం వచ్చింది కదా. ముసలివాడు అయినా కానీ దావీదు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. దావీదు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. 27వ వచనం చదవమ్మా, 27వ వచనం చదవండి. నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అందువా అడిగాను. అందుకు బత్షెబను పిలువనంపించి సెలవీయగా రాజు సన్నిధికి వచ్చి నిలబడింది. ప్రమాణపూర్వకముగా చెప్పినది ఏమనగా, తోడు అవును, దేవునికి స్తోత్ర. మాటని నిలబెట్టుకునే దావీదులాగా కనబడుతున్నాడు ఈరోజు కదా. గతంలో పాపాలు చేసిన, తప్పులు చేసిన బత్షెబకు మాట ఇచ్చిన మాటని ఏం చేస్తున్నాడు దావీదు? నెరవేరుస్తానంటున్నాడు. ఈ దినమే నేను నెరవేరుస్తాను దాన్ని, ఇప్పుడే నేను చేస్తాను దాన్ని, నువ్వేమి దిగులు పడిన అవసరం లేదని దావీదు యాజకులను పిలిచాడు. దావీదు ఏమండి పెద్దలను పిలిచాడు. దావీదు ఆ ఊర్లో ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. 32వ వచనం కూడా చదవండి. అప్పుడు రాజు అయిన దావీదు సాదోకు అనే ప్రవక్తని, నాతానును, బెనయను పిలువమని చెప్పగా వచ్చిరి. అంతట రాజు పోయి నా కుమారుడైన సొలొమోనును కంచెల గాడిదను ఎక్కించి పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసి దేవునికి స్తోత్రం. పెద్దలను పిలిచాడు, సేవకులు పిలిచాడు, ప్రవక్తలు పిలిచాడు. నా కుమారుడైన సొలొమోనుని కంచెలగాడి దగ్గర తీసుకుని వెళ్ళండి. ఎక్కడికి? అభిషేకించటానికి. ఒక పరిశుద్ధ స్థలం, ఒక దేవుని సన్నిధి. ఈ యవనస్తుడు సొలొమోను తీసుకెళ్ళండి అని దావీదు సెలవిచ్చేశాడు. ఇంకా ప్రజలందరూ కూడా దావీదు చెప్పినట్లుగానే సొలొమోను తీసుకెళ్ళి ఏమన్నా అభిషేకించి బాకాబూది ఇశ్రాయేలు ప్రజలకు రాజు, నూతనమైన రాజు సొలొమోను అని ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి దావీదుని
రాజునిగా నియమించేశారు. రాజునుగా నియమించేశాడు సొలొమోనుని. తర్వాత ఈ అదోని అన్నవాడు మరొక ప్లాన్ వేసాడండు. ఈ అదోని అన్నవాడు వీడు కూడా దావీదు కొడుకే కానీ అంత దేవుని కార్యాలు చేసేవాడు కాదు, వీడు దుర్మార్గుడు. తర్వాత బత్షెబను కాకబెట్టాడు. వీడు ఏమంటున్నాడు? అమ్మ అమ్మ అంటున్నాడు. ఎవరిని? బత్షెబను అమ్మ అమ్మ అంటున్నాడు. ఎవడు? అదోని అన్నవాడు. అమ్మా నీతో ఒక మాటమ్మా. ఏం బాబు, ఏం మాటరా చెప్పయ్యా. అమ్మా 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 అన్నయ్య దగ్గరికి వెళ్దామమ్మా, సొలొమోను రాజు అయ్యాడు కదమ్మా. అమ్మా అమ్మా అమ్మ నేను రాజుని అవ్వాలని కోరుకున్నాను కానీ నాకు అది దక్కలేదు. కానీ పోతే పానీలే, నాకేం వద్దులే, నాకు చిన్న కోరికమ్మా అని బత్షెబను మెత్తపరిచేశాడు, కాగబెట్టాడు. ఇద్దరు కలిసి సొలొమోను దగ్గరికి వచ్చారు. ఏమా వస్తే సొలొమోను సింహాసనాసీనుడై కూర్చో ఉన్నాడు. కూర్చో ఉండగానే వాళ్ళ అమ్మను చూశాడు. ఏంటి మా అమ్మేటి ఇక్కడికి వస్తుంది, ఏదో అవసరం ఉన్నట్టుంది, ఏదో పని ఉన్నట్టుంది అనుకున్నాడు సొలొమోను. చూశాడు తల్లిని. చూడగానే కుర్చీలోంచి పైకి లేచి అక్కడున్న ప్రధాన మంత్రిని పిలిచి, రబాయ్ మా అమ్మగారు వచ్చారు, కుర్చీయా ఏంట్రా అలాగని సొలొమోను గారు చెప్పారు. ఏమండి సొలొమోను గారు చెప్తే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కుర్చీ తీసుకొచ్చి వేశారు. కూర్చుంది అమ్మ. అదోని అన్నవాడు నిలబడ్డాడు. బత్షెబతో చెప్పాడు కదా. ఏం చెప్పాడు? అమ్మ అమ్మ నీతో ఒక చిన్న మాట. ఏం మాట బాబు అంటే, వాళ్ళమ్మా ఇశ్రాయేలు దేశంలో నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇమ్మని చెప్పి అన్నయ్యతో అలాగని అడిగాడు. ఈమె తెలియగలదో మరి అమాయకురాలో అర్థం కాలేదు. కానీ అసలు ఆమె కూడా ఆలోచించి చెప్పవలసిన మాట చెప్పలేదు. దేంట్రా అలాగంటా, తప్పు కదరా, మీ నాన్నగారు కౌగిట్లో ఉన్న అమ్మాయి మీ నాన్నకి భార్యతో సమానము అని చెప్పాలి బత్షెబ. కానీ ఆమె ఎలా అర్థం చేసుకుందో, సరేలేరా నువ్వు అడిగింది మంచిదే కానీ అడిగేవరా ఇల్లు కానీ సొలొమోను దగ్గరికి వెళ్దాంరా అని ఇద్దరు పైకి వచ్చారు. రాగానే కూర్చేసాడు తల్లికి. కూర్చుంది ఆ అమ్మాయి. అప్పుడు సొలొమోనుతో అంటుంది, ఏమమ్మా వచ్చావని అడుగుతున్నాడు. ఆ అమ్మ చెప్తుంది, బాబు సొలొమోను నువ్వు రాజు కదా, నువ్వేం చెప్పినా చెలమని అవుతుంది. అదోని అన్నవాడు ఒక చిన్న కోరిక కోరాడే బాబు. ఏం కోరికమ్మా, ఏం మాటమ్మా అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు కదా మన ఊరు. ఆ చిన్నది యవనస్తురాలు. ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు రా మీ అన్నయ్య మీ తమ్ముడో అదోని అన్నవాడు అనగానే ఎక్కడ లేని చెప్పలేనంత కోపం వచ్చిందండి. ఎవరికే? సొలొమోనుకి. చూడండి ఎంత భయంకరమైన కోరాడాడు. అంటే ఆడు మంచోడేనా? తండ్రి బతికుండగానే చచ్చిపోయి అలాగని ప్రసారం చేశాడు. నేనే రాజుని అలాగని కేకలు పెట్టాడు ఊరిలోని. అదో తప్పు. ఇప్పుడు మళ్ళీ రెండో తప్పు ఏంటి? దావీదు గారు కౌగిట్లో ఉన్న అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయమన్నాడు ఈడు. మరే నీకు తల్లి రాది అన్నట. ఆ అమ్మాయి నీకు తల్లిదిరా, నాకి తల్లేరా అంటున్నాడు సొలొమోను. లేదన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సొలొమోను. ఆలోచించండి ఎంత దుర్మార్గపు ఆలోచన. ఇలాగ ఎందుకు జరిగాయి అంటారు? దావీదుకి పెట్టాడు దేవుడు అక్కడ ముళ్ళు. నీ కుటుంబం అంతా ఇలాగ తయారవుతారు, నీ కుటుంబ సభ్యులందరూ ఇలాగే, యుద్ధం ఎక్కడి నుంచో మొదలైంది అన్నట్టుగా దేవుడు పెట్టాడు. అదే జరుగుతుంది అంతా ఇంట్లోని. ఏమండి? అయితే రాజైన సొలొమోను గారు ఏమన్నాడు చూద్దాం త్వరగా. సొలొమోను యెహోవా తోడు అదోనియ పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల
అని స్థిరపరిచి, అవును, తోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే మంచి మాటే. అదోని లాంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద. అమ్మా, ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నానంటే, తండ్రి గారి కౌగిట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు ఇటు దరిద్రుడు. అవునా? తండ్రి భార్యను ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ పనికి మాలవాడు, అధోని అన్నవాడు. ఈ దినము కానీ అధోని కానీ చంపపోతే దేవుడు నాకు అంతగానో భయంకర కీడు చేస్తాడు అన్నాడు సొలొమోను. చంపేస్తాను, నేను చంపేయాలా, ఉండటానికి వీలు లేదని గట్టిగా మాట్లాడాడు సొలొమోను. ఏమండి, మాట్లాడినవాడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. చనిపోయాడు. చెత్త ఉండకూడదు, చీడపులు ఉండకూడదు. అమ్మా, అది మనుషుల్లో కూడా ఉండొచ్చేమో, ఉండొచ్చు అంటారా? ఉండకూడదు. అలాంటి ఆలోచనలు రాకూడదు, అలాంటి తలంపులు రాకూడదు. ఏమండి, దావీదు చేసిన చిన్న పాపానికే కొన్ని వేల మంది చచ్చిపోయారే, కుటుంబం అంతా గల్లంతైపోయింది. మళ్ళీ ఈడొకడు బయలుదేరాడు. దావీదు గారి యొక్క భార్యగా పరిగణించబడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఈయన ఉంచకూడదు, ఈడు ఉండకూడదు అని సొలొమోను ఆజ్ఞాపిస్తే ఆడి మీద ఒకడు పడ్డాడు. ఆడేమైపోయాడు? చచ్చాడు, చచ్చిపోయాడు, పోయాడు. ఇక దావీదు గురించి ఏముందో చూడండి. ఒక మాట చదివి ముగిస్తాను. దావీదు 2వ అధ్యాయంకి వచ్చండి. ఇప్పుడు దావీదునకు మరణకాలము సమీపించగా సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞాపించెను, పోతున్నాను బాబు, టైం అయిపోయింది, గడి వచ్చేసింది, నాకు మరణ దినం వచ్చేసింది, మరణ సమయం వచ్చేసింది దావీదుకి నాకు అంటున్నాడు. ధైర్యముగా ఉండు కుర్రడా, యవనస్తుడా, నీవే యవనస్తుడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబడ్డ సొలొమోను, నీవు మొట్టమొదటి ఉండాలి, ధైర్యం ఉండాలి. రెండవది నిబ్రత ఉండాలి. మూడవది నీ దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. మూడు విషయాలు జాగ్రత్తగానండి. స్పీడ్ పోవద్దు, ఆగండి అక్కడ కాసేపు. ఎన్ని విషయాలు? 3. 1 ధైర్యము, 2 నిబ్రత, 3 దేవుడు అప్పగించినది. నేను కాదు నీకు అప్పగించాను, నేను కాదు నేను రాజుని చేసింది, దేవుడు నిన్ను కోరుకున్నాడు. సొలొమోను, సింహాసనం ఎక్కించాడు దేవుడు నిన్ను, అందుకు నువ్వు ధైర్యంగా ఉండాలి. భయపడకు, ఈ ప్రజలను చూసి, ఈ లోకాన్ని చూసి భయపడకని. దావీదు ముసలితనం వందు ఇక మరణించే సమయం వచ్చేసింది కాబట్టి ఇక చివరి మాటలు చెప్పవలసిన బాధ్యతలన్నీ కొడుక్కి చెప్పేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా విశ్వాసులం కాబట్టి మనం ఎలా ఉండాలా? ధైర్యంగా ఉందాం, నిబ్రంగా ఉందాం. యెహోవా దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకుందాం. యెహోవా దేవుడు ఏమి ఇచ్చాడు అంటే ఏం చెప్తారు మీరు అందరూ? త్వరగా చెప్పండి. తగ్గగా వాక్యంనిచ్చాడు, ఆత్మనిచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడా, రక్షణ ఇచ్చాడు, ఇంకా ఏమీ లేదా? ఆయన ప్రాణమునే ఎవరికి? నీ కొరకే కదా అన్ని చేశాడు ఆయన. అందుకు నువ్వేం చేయాలి? ఇచ్చిన వాటన్నిటినీ కాపాడుకో. అధోనిలాంటి ఆలోచన చేయొద్దు, దయించి దేవుని బిడ్డలారా. అధోని ఆలోచన భయంకరమైనది, దుర్మార్గపు ఆలోచన. తండ్రి కౌగిట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడగటం ఎంత తప్పది. ఏమండి, బత్షెబ యూరియాను చంపేసి ఆమె తెచ్చుకున్నాడు దావీదు. ఎంత భయంకరమైన పనులు ఇవి. ఈ పనులకు వద్దండి, ఎవరు ఇష్టపడొద్దండి. దేవుడు ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే భూలోకం అంతా ఇచ్చేసాడు మనకే. ఇవన్నీ మనయే. కానీ ఇవన్నీ వాడుకో, ఇవన్నిటిని అనుభవించు. కానీ పాపము, శాపము, దుర్మార్గత ఇవన్నీ నీ దగ్గర ఉండకూడదు. అలా ఉంటే తెగులు వచ్చి పడుతుంది.
అలా ఉంటే కరువు వచ్చి పడుతుంది, అలా ఉంటే శత్రువులు వచ్చి నీ మీద పడతారు, నీకేమి కుదురు ఉండకపోవచ్చు. దయించి ఈ వాక్యాలన్నీ, ఈ మాటలన్నీ మీరు, నేను, మనమందరము జాగ్రత్తగా మన హృదయంలో దాచుకుందాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 చేసుకుందాం. ఒక్క మనిషిని అవిధేయత అనేకులను పాపులుగా మార్చేసింది. ఒక్క మనుషుడు దావీదు పాపము 70,000 మంది చనిపోవటానికి కారణమైంది. మీ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. లాజర్ గారి భార్య మరియమ్మ గారికి కొంత ఇబ్బంది, ఏదో కాలుకు ఉందంట, నాకు ఇందాక తెలిసింది. ఆ అమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. కంబాల రాజుగారి భార్య గుంటూరు హాస్పిటల్కి వెళ్ళింది పొద్దున్న, కిడ్నీలో ఆపరేషన్ చేయాలి, రాళ్ళు ఉన్నాయి, తీయాలంట. ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా, అపాయంలో ఉన్నవారు ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, వాళ్ళ కోసం కూడా మీరు, నేను అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఇన్న వాక్యాన్ని గుర్తు చేసుకోండి, ఇన్న వాక్యాన్ని గుర్తు చేసుకోండి. కరువు, తెగులు, శత్రువులు నీ మీద పడతారు. దావీదు కోరుకో, ఏం కోరుకుంటావో అని ప్రవక్తలు మాట్లాడారు. ప్రార్థన చేద్దాం. అలాగే చోడిపిల్లి ఉజ్జయ్య గారి భార్య దీవెనమ్మ గారికి కూడా చెవిలో కొంత బాధ ఉంది, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, జ్ఞాపనం చేసుకోండి. కర్రి కుపరా గారి కోడల గురించి కూడా ప్రార్థన చేయండి. గరికిని తాతారా గారి కుమారుడు సమయల గురించి కూడా ప్రార్థన చేయండి. వీళ్ళందరూ బాగులేని వారు, స్వస్థత కలగాలి. సంగాడి కమల కుమారి, ఆమెలో బలహీనత, నేర్చము తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. అదే రీతిగా స్టెఫన్ గారి భార్య సువార్తమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. అందరి కోసం ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఉపవాస దినాలు కొద్ది దినాలే ఉన్నాయి. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, బలమైన దేవుడా, ఘనమైన తండ్రి, యేసయ్యా, గొప్ప దేవుడా, అల్పులం ప్రభా, అయోగ్యులు నాయన, విద్య లేని వారు ప్రభా, దయతో మా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించు నాయన, మా దోష పాపం ఉంటే క్షమించు ప్రభా. నీ కొరకు బలిపీఠము కట్టి బలులు అర్పించే భక్తుల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు అయ్యా. తెగుళ్ళు ఆపేసావు, రోగాలు బాగు చేసావు, మిగిలిన ప్రజలకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్యాలు పొడిగించిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రము నాయన. అలాగే ప్రభా, సంఘము విశ్వాసముతో 40 దినాలు క్రమం తప్పగా ఆరాధించాలి దేవుణ్ణి, స్తుతించాలి దేవుణ్ణి. ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు లేఖనాలు చదువుతూ ఉండాలి, తెలుసుకోవాలని వచ్చిన విశ్వాసులకు నువ్వే వినిపిస్తున్నావయ్యా, నువ్వే తెలియపరుస్తున్నావయ్యా, నీకు స్తోత్రము తండ్రి. దావీదుకి మరణకాలం వచ్చేసింది, తన కుమారుడైన సొలొమోనుకి రాజరికం ఇచ్చేసావు. ఆ కుమారుడికి 3 మాటలు చెప్పాడు దావీదు. అయ్యా, నీవే ధైర్యంగా ఉండు, నిబ్రమగా ఉండు, దేవుడికి అప్పగించే దాన్ని నువ్వు కాపాడుకో. అలా కాపాడుకుంటే నువ్వు బాగుంటావు, భవిష్యత్తు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారని అయ్యా సొలొమోను గారికి దావీదు బోధకుడుగా చెప్పినట్లుగా విన్నాము తండ్రి. మాతో కూడా చెప్పే ఇదే మాట. మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన వాక్యం, మీకు ఇచ్చాను నా ఆత్మను, కాపాడుకోండి కాపాడుకోండి అని చెప్తున్నా దేవుడా, నీకు స్తోత్రము నాయన. మేము కూడా కలిగి ఉన్నాం, మేము కూడా పొందుకొని ఉన్నామని ధైర్యంతో నిబ్రమ కలిగి ఎటువంటి చెడు ఆలోచన చేయకుండా, ఎటువంటి చెడు కార్యాలకి ముందుకు వెళ్లకుండా మమ్మల్ని నువ్వే ఆపు చేయండి నాయన. అధోని లాంటి మనసు లేకుండా,
అయ్యా అదోని లాంటి తలంపులు రాకుండా, అదోని కోరికలు పుట్టకుండా మమ్మల్ని కూడా కాపాడు నాయనా. మమ్మల్ని కాపాడు ప్రభా, నీ ఆత్మ ద్వారా కాపాడు నాయనా. అయ్యా చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటారు స్త్రీలు, చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటారు పురుషులు. పురుషులు స్త్రీలను చూసినప్పుడు, స్త్రీలు పురుషులను చూసినప్పుడు చెడు అభిప్రాయం ఎవరిలో పుట్టకుండా నీవే బలపరచు నాయనా, నీవే బలపరచు తండ్రి. స్త్రీలు పురుషులు చూసిన నా సహోదరులు అనుకొని, పురుషులు స్త్రీలను చూసినప్పుడు నా సహోదరమణులని అనుకొని అందరూ సహోదర భావముతో ఉండినట్లుగా కృప చూపండి నాయన. చెడు ఆలోచనలు పుట్టకుండా, చెడు తలంపులు కలగకుండా నీ ఆత్మతోనే మా హృదయాల్ని ముద్రించు నాయన. నీ ఆత్మ మాలో ఉంచు ప్రభా. నీ ఆత్మ లేకపోతే చెడు ఆలోచన పుడుతుంది. నీ ఆత్మ మాలో లేకపోతే చెడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. పాపమే చేస్తూ ఉంటాము. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నాశనం అన్నావు కదా ప్రభా. ఒక్కని అవిధేయత ఎంత ఘోరమైన పనులు చేయించింది నాయనా. అనేక మంది వేల కొలది ప్రజలు చనిపోవలసి వచ్చింది నాయనా. మా ద్వారాగా మా కుటుంబ సభ్యులు మేలే పొందాలి కానీ కీడు అనుభవించకూడదు నాయనా. మమ్మల్ని బట్టి మా సంఘంలో ఉన్న విశ్వాసులు మేలే పొందాలి కానీ కీడు పొందకూడదు ప్రభువా. మమ్మల్ని బట్టి మా గ్రామస్తులు మేలే పొందాలి కానీ కీడు పొందకూడదు నాయనా. అందుకు మేము జాగ్రత్తగా ఉండాలి కదా ప్రభా. మేము మంచిగా ఉండాలి కదా నాయనా. ప్రజలు మేలు కోరి, ప్రజలు క్షేమం కోరి 24 గంటలు భక్తి జీవితంలో ప్రార్థనతో గడుపుతాం తండ్రి. మమ్మల్ని కరుణించు నాయనా, మమ్మల్ని కరుణించు ప్రభా. ఇదిగో చాలామంది సంఘంలో రోగులైన వారు ఉన్నారు, గ్రామంలో ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘస్థులందరూ, విశ్వాసులందరూ మా ప్రార్థనలు వారందరికీ ఫలింపు చేయండి. పేరు పేరున జ్ఞాపనం చేసుకున్నారు నీ బిడ్డలు. వారి పేర్లు పెట్టి పిలిచిన దేవుడు వారందరి దగ్గర నీ ఆత్మను పంపించి వారిలో ఉన్న చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు క్రియ ఏదైనా ఇంకా దాన్ని బట్టి వచ్చిన రోగాలు, వ్యాధులు, బాధలు అన్నిటినీ కూడా తొలగించి సర్వ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యముతో అయా దీర్ఘాయుష్మంతులుగా చిరకాలము జీవించే దీర్ఘాయుష్యునిచ్చి, సుఖ జీవంతో గడిపే సంవత్సరములు శాంతినిచ్చి, నెమ్మదినిచ్చి, సుఖమునిచ్చి నీ నామంలో బిడ్డలందరూ బలపడి నిన్ను మహిమపరచునట్లుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచువనిగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా. అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. శోధన లేక కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకము